హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ టాక్స్ విత్ సుభాష్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ చూసినట్లయితే స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ నియరెస్ట్ 100. సో 100 దగ్గరలో ఉన్నటువంటి నంబర్స్ యొక్క స్క్వేర్ ని మనం ఏ విధంగా చేయొచ్చు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఎప్పుడులాగే బేసిక్స్ 1 to 9 స్క్వేర్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. మీ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ 1 to 9 స్క్వేర్స్ అనేది వచ్చు. సో ఇప్పుడు నియరెస్ట్ 100 అండ్ 100 అండ్ అబౌవ్ అంటే 91 స్క్వేర్, 92 స్క్వేర్, 93 స్క్వేర్ అండ్ సో ఆన్. అదేవిధంగా 100 అంటే 101, 102, 103 ఇటువంటి నెంబర్స్ అంటే బిగ్ నెంబర్స్ నియరెస్ట్ 100 వచ్చినప్పుడు మనం స్పేస్ ఏ విధంగా చేయొచ్చు ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి. సో 100 స్క్వేర్ అనేది అందరికి తెలిసిందే. 1 అంటే 1, 2 zeros కి 2 zeros పెడతాం. ఓకేనా? సో ఇప్పుడు 101 స్క్వేర్, 101 స్క్వేర్, 102 స్క్వేర్, 103 స్క్వేర్ ఏ విధంగా చేయొచ్చో చూడండి. 101, సో 101 రాయండి. సో ఈ 101 అనేది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. 100 కంటే 1 ఎక్కువ. అంటే ముందు సేమ్ టాపిక్ తో చెప్పుకున్నట్టే ఈ యొక్క 1 యొక్క స్క్వేర్ రాయండి. 1 యొక్క స్క్వేర్, 1 స్క్వేర్ 1, దాన్ని 0 1 కింద రాయండి. సో ఈ రెండు యాడ్ చేయండి. 1 + 1 2 0 1 102 01 101 యొక్క స్క్వేర్ 102 01. సేమ్ ఇదే విధంగా 102 స్క్వేర్ చూసినట్లయితే 102 102 నోట్ చేయండి. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఇది 0కి ఎక్కువ. సో 02 2 స్క్వేర్ రాయండి. 2 స్క్వేర్ 4 కాబట్టి దాన్ని 04 కింద రాయండి. ఈ రెండు యాడ్ చేయండి. 2 + 2 4, 0 + 0 0 1 104 04. 102 స్క్వేర్ యొక్క ఆన్సర్ 104 0. అట్ ది సేమ్ టైం 103 స్క్వేర్ చూసుకున్నట్లయితే 103 స్క్వేర్ ని 103 100 కంటే ఎంత ఎక్కువ ఉంది చూసుకోండి. ఇది ఎక్కువ ఉంది. సేమ్ 03 యొక్క స్క్వేర్ 3 స్క్వేర్ 9 09 కింద రాయండి. యాడ్ చేయండి. 3 + 3 6, 0 + 0 0 1 106 09. ఎన్ని వచ్చిన తర్వాత 104 స్క్వేర్ చూసుకున్నట్లయితే 104 100 కంటే 4 ఎక్కువ ఉంది. దానికి 04 4 స్క్వేర్ 16 నోట్ చేయండి. 4 + 4 8, 0 + 0 0 1 1 108 16. 104 స్క్వేర్ ఏంటంటే 108 16. 105 స్క్వేర్ 105 100 కంటే 5 ఎక్స్ట్రా ఉంది. 5 యొక్క స్క్వేర్ 25 యాడ్ చేయండి. 5 + 5 10 0 1 + 0 + 0 1 1 ఉంది కాబట్టి 1 105 11025. సో ఇదే విధంగా 106 107 108 అండ్ 109 అనేది సేమ్ టైం ఇదే విధంగా చేయాలి. లాస్ట్ 109 అనేది మీకు చూపిస్తాను. 109 స్క్వేర్ 109 100 కంటే 9 ఎక్స్ట్రా ఉంది. 09 9 స్క్వేర్ 9 స్క్వేర్ 81 యాడ్ చేయండి. 9 + 9 18 8 1 1 + 0 0 0 1 + 0 సో 1. సో ఇంకేం లేదు కాబట్టి 1 1 118 118 81 109 స్క్వేర్ యొక్క ఆన్సర్ ఏంటంటే 118 81. సేమ్ 110 స్క్వేర్ చూసినట్లయితే 110 స్క్వేర్ మనం చూసినట్లయితే 110 నోట్ చేయండి. 100 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందంటే 10 ఎక్స్ట్రా ఉంది. 10 రాయండి.
సేమ్ 10 స్క్వేర్ 10 స్క్వేర్ 10 స్క్వేర్ 100 అవుతుంది. సో ఇప్పుడు 2 డిజిట్స్ మాత్రం ఇక్కడ రాయండి. 1 డిజిట్ అయితే కొంచెం కింద రాసుకోండి. 10 స్క్వేర్ అంటే 100 కదా, 100. సో 100లో నేను 0 0 నోట్ చేశాను. ఈ 1 అనేది కొంచెం కింద రాసుకున్నాను. సో యాడ్ చేయండి. 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 1 2, 1 ఉంది, ఓన్లీ 1. సో ఇవన్నీ యాడ్ చేయండి. 1 2 1 0 0, 1 1 110 స్క్వేర్ ఏమవుతుందంటే 121 0 0 అవుతుంది. సో అట్ ది సేమ్ టైం 1 1 1 స్క్వేర్ చూసుకున్నట్లయితే 1 1 1 100 కంటే 11 ఎక్స్ట్రా ఉంది. సో 11 11 స్క్వేర్ 11 స్క్వేర్ 11 స్క్వేర్ మనం ఇప్పుడు ఓల్డ్ మోడల్లో చేయొచ్చు. 11 into 11, 1 1s are 1, క్రాస్ మెథడ్. 1 1s are 1, 1 1s are 1, 1 plus 1 2, 2 ఇక్కడ నోట్ చేయండి. సో 1 into 1 1, 121. 121లో నేను 2 డిజిట్స్ రాయమన్నాను. 2 డిజిట్స్ రాస్తాను. 2 1, ఇప్పుడు 1 కొంచెం కింద రాస్తాను. ఇప్పుడు అన్ని యాడ్ చేయండి. 1 plus 1 2, 1 plus 1 2, 1 ఉంది కాబట్టి సేమ్ 1. ఇది యాడ్ చేసినట్లయితే 1 2 2 plus 1 3, 2 2 1 1. సో వచ్చి 1 2 3 2 1 అనేది ఆన్సర్ అవుతుంది. 111 స్క్వేర్ ఆన్సర్ 1 2 3 2 1. ఓకే, అదే విధంగా రిమైనింగ్ నెంబర్స్ చేయొచ్చు. ఇప్పుడు 99 స్క్వేర్ చూద్దాం. ఇది కూడా నియరెస్ట్ 100 దగ్గరలో ఉంది కాబట్టి 99 స్క్వేర్ చూసుకున్నట్లయితే 99 నోట్ చేశాను. 99 అనేది 100కి ఎంత తక్కువలో ఉంది? 1 తక్కువలో ఉంది. -1. సో సేమ్ 1కి స్క్వేర్ 1 స్క్వేర్ 1 1 0 1 కింద వచ్చేయండి. సో 9లోంచి 1 తీస్తే 8, 9 9 9801 అనేది ఆన్సర్ అవుతుంది. సేమ్ 98 స్క్వేర్ 98 100కి ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది, 2 రాసాను. దీనికి స్క్వేర్ 4, 2 స్క్వేర్ అంటే 4, 4ని 0 4 కింద రాస్తున్నాను. 8లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 6 99 9604 అనేది ఆన్సర్ అవుతుంది. 97 స్క్వేర్. సో 97 100కి 3 తక్కువగా ఉంది, 3. 3కి స్క్వేర్ 9, 3కి స్క్వేర్ 9, దాన్ని 0 9 కింద రాస్తున్నాను. 7 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 4 99 9409 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 96 స్క్వేర్ 96 100కి ఎంత తక్కువ ఉందంటే -4 తక్కువగా ఉంది. సో 4 స్క్వేర్ 16 నోట్ చేశాను. 6 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 2 9 2 1 6 అనేది అవుతుంది. ఈ విధంగా రిమైనింగ్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా మీరు రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మాత్రమే గుర్తుంటాయి. చూడడానికి లాజికల్ అన్ని బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టీస్ చేస్తే అవి మీ బ్రెయిన్లో ఫీడ్ అవుతే మాత్రమే మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఇది లాజిక్ కాకుండా నార్మల్గా మనం ఏ విధంగా చేయొచ్చు లేదా ఏ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే 90 స్క్వేర్ 90 స్క్వేర్ అంటే 9 ఈక స్క్వేర్ 9 స్క్వేర్ అంటే 81 81 00 నోట్ చేయండి. ఇక్కడ నుంచి చిన్న ప్యాటర్న్ ఉంది. మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. 92 నుంచి 91 స్క్వేర్ని చూసుకున్నట్లయితే మనం 82 81 అయిపోయింది కదా, 82 రాయండి. ఇక్కడి నుంచి 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 82 2 యాడ్ చేస్తే 84, 2 యాడ్ చేయండి 86, 2 యాడ్ చేయండి 88, 2 యాడ్ చేయండి 90, 2 యాడ్ చేయండి 92, మళ్ళీ 2 యాడ్ చేయండి 92 94, 2 యాడ్ చేయండి 96, అట్ ది సేమ్ టైం 2 యాడ్ చేస్తే 98. 91 స్క్వేర్ అనేది మనం ఏం చెప్పాం?
81 90 స్క్వేర్ అంటే 8100 కదా. 91 స్క్వేర్ నుంచి 81 నెక్స్ట్ నెంబర్ 82 నోట్ చేయమన్నాం. 92 స్క్వేర్ నుంచి 82 యాడ్ చేస్తే 84, 84 యాడ్ చేస్తే 86, 86కి 2 యాడ్ చేస్తే 88, నెక్స్ట్ 2 యాడ్ చేస్తే 90, 92, 94, 96 అలా 98. ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే మనం స్పేస్ అనేది అంటే 9 స్క్వేర్ నుంచి 1 స్క్వేర్ వరకు ఉన్నటువంటి నెంబర్స్ మనం పక్కన రాసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. సో 9 స్క్వేర్ అంటే 81. ఓకే, 9 స్క్వేర్ తర్వాత ఓకే 93 స్క్వేర్ అంటే ఇక 8 స్క్వేర్ అయిపోయింది కదా. ఇక్కడ 7 స్క్వేర్ 49, 6 స్క్వేర్ 36, 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, 9 స్క్వేర్ 3 స్క్వేర్ 9, 09, 2 స్క్వేర్ 04, 1 స్క్వేర్ 01. ఈ విధంగా మనం చిన్న లాజిక్ అప్లై చేసినట్టు గుర్తుపెట్టుకోవచ్చు. 91 స్క్వేర్ అంటే 8281, 92 స్క్వేర్ అంటే 8464, 93 స్క్వేర్ అంటే 849, 94 స్క్వేర్ అంటే 8836, 95 స్క్వేర్ అంటే 9025, 96 స్క్వేర్ అంటే 9216, 97 స్క్వేర్ అంటే 9409, 98 స్క్వేర్ అంటే 9604, 99 స్క్వేర్ అంటే 9801. చిన్న లాజిక్ ని పట్టుకోవాలి. ఈ చివరివన్నీ కూడా స్క్వేర్స్. 9 స్క్వేర్, 8 స్క్వేర్, 7 స్క్వేర్, 6 స్క్వేర్, 5 స్క్వేర్, 4 స్క్వేర్, 3 స్క్వేర్, 2 స్క్వేర్, 1 స్క్వేర్. ఈ పక్క నెంబర్స్ చూసుకుంటే 2 యాడ్ చేసి 84, 2 యాడ్ చేసి 86, 2 యాడ్ చేసి 88, 90, 92, 94, 96, 98. సేమ్ ఇదే విధంగా మనం 101 స్క్వేర్ నుంచి 110 వరకు ఉన్నటువంటి నెంబర్స్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే 101 ఉంది కదా. 101 స్క్వేర్ ఇక్కడ 102 తీసుకుంటే నెక్స్ట్ 2 యాడ్ చేయండి 104, 2 యాడ్ చేయండి 106, 2 యాడ్ చేయండి 108, 2 యాడ్ చేయండి 110, 2, 112, మళ్ళీ 2 యాడ్ చేయండి 114, మళ్ళీ 2 యాడ్ చేయండి 116, మళ్ళీ 2 యాడ్ చేసినట్లయితే 118. ఎక్కడితో ఆఫ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి 5 నుంచి కింద వరకు 1 నుంచి 9 స్క్వేర్స్ వరకు యాడ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు సరిపోతుంది. సో 1 స్క్వేర్ 101 కింద యాడ్ చేయండి. 2 స్క్వేర్ 04, 3 స్క్వేర్ 09, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. 110 స్క్వేర్ అంటే 11 స్క్వేర్ అంటే 11, 11 స్క్వేర్ అంటే 121. సో 1210. ఒకసారి మనం చూడండి ఏం చేసామంటే 102 దానికి 2 యాడ్ చేసాం 104, మళ్ళీ 2 యాడ్ చేసాం 106, 2 యాడ్ చేస్తే 108, మళ్ళీ 2 యాడ్ చేస్తే 110, 2 యాడ్ చేస్తే 112, 2 యాడ్ చేస్తే 114, 2 యాడ్ చేస్తే 116, 2 యాడ్ చేస్తే 118. ఈ చివరి నెంబర్స్ చూసుకున్నట్లయితే మనం 1 to 9 వరకు ఉన్నటువంటి స్క్వేర్స్ ని యాడ్ చేసుకుంటూ వచ్చాం. 1 స్క్వేర్ 01, 2 స్క్వేర్ 04, 3 స్క్వేర్ 09, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. సో ఈ విధంగా కొన్ని స్క్వేర్స్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు, లాజిక్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. అలాంటి చెప్పడం జరిగింది కదా. సో చిన్న ప్యాటర్న్ కూడా ఇలా గుర్తుపెట్టినట్లయితే మనకు సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీకు త్వరలో అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.